వెల్కమ్ టు మెగా 9 అగ్రి. నగరవాసులు కాలుష్యంతో విలవిల్లాడుతున్నారు. పీల్చే గాలి వదులుకొని తినే ఆహారం సైతం కలుషితమైపోతుంది. దీంతో శారీరక మానసిక జబ్బులతో ఇబ్బంది పడుతున్నారు. వీటికి పరిష్కారంగా కొంతమంది నగరవాసులు మిద్దె తోటలు పెంచుతున్నారు. మిద్దె తోటలు పెంచడంతో శారీరక వ్యాయామం, మానసిక ఆనందంతో పాటు చక్కని కూరగాయలు లభిస్తున్నాయని చెబుతున్నారు. ఇదే విషయాన్ని గ్రహించిన హైదరాబాద్కు చెందిన గృహిణి రమాదేవి గత కొన్నేళ్లుగా తన మిద్దెపై మొక్కలు పెంచుతున్నారు. మిద్దె తోటల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని అంటున్నారు. నమస్తే అండి, మెగా 9 టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనం దిల్సుఖ్ నగర్ ఏరియా సరూర్ నగర్లోని కర్మన్ ఘాట్ దగ్గర ఉన్నాం. మనం మంచి ఇంట్రెస్ట్ తోటి గత కొంతకాలంగా మిద్దె తోటను సాగు చేస్తున్న రమాదేవి గారు ఉన్నారు. ఆమెను అడిగి అసలు ఈ ఇంట్రెస్ట్ ఎట్లా కలిగింది, దీని యొక్క మిద్దె తోట విశేషాలన్నీ కూడా మనం ఈ రమాదేవి గారిని అడిగి తెలుసుకుందాము. చాలా కాలం నుంచి ఈ మిద్దె తోట సాగు చేస్తూ ఉన్నారు. రకరకాల పండ్ల మొక్కలు ఎక్కువ ఉన్నాయండి. అందులో కూడా కూరగాయల మొక్కలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా రకరకాల ఎగ్జాటిక్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి. సో రమాదేవి గారిని అడిగి అసలు ఈ ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది, సాగు చేయడానికి గల కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాము. హాయ్, నమస్తే అండి రమాదేవి గారు. నమస్తే అండి మేడం. అసలు మీ ఏం నేపథ్యం అండి మేడం? మీరు ఏం చేస్తూ ఉంటారు? మీరు గృహిణి? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మా సారు బ్యాంక్లో చేస్తారు, చీఫ్ మేనేజర్గా చేస్తారు, రిటైర్ అయ్యారు. అసలు ఈ మిద్దె తోట ఎప్పటి నుంచి స్టార్ట్ పెట్టారు? ఈ మిద్దె తోట అసలు ఎందుకు చేయాలనుకున్నారు? అసలు అంటే నాకు ఇంట్రెస్ట్ అండి, చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ నాకు. ఎందుకంటే మా నాన్నగారు ఎయిర్పోర్ట్లో, మామనూరు ఎయిర్పోర్ట్ వరంగల్లో చేసేవారు. అప్పుడు అదంతా ఫారెస్ట్ ఉండేది. అందులో అన్ని మొక్కల మధ్యన తిరిగే వాళ్ళం అన్నట్టు. అట్లా నాకు చిన్నప్పటి నుండి అన్ని రకాల ఫ్రూట్స్ తినేదాన్ని కాబట్టి అట్లా నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను కూడా మిద్దె మీద పెంచాలి, మనం ఆర్గానిక్గా పండించుకొని మన పిల్లలకు మన ఇంటి వరకైనా మనం మంచి ఫుడ్ తీసుకోవాలని. ఇప్పుడు బయట కొంటున్నామండి, ఆ ఫ్రూట్ కానీ కొంటే బాగుంటుంది చూడడానికి, లోపల కట్ చేసి చూస్తే మొత్తం పురుగు. అందుకని మన మిద్దె మీద మనమే పండించుకొని మన పిల్లలకు మంచి ఆహారం పెట్టాలనే ఉద్దేశంతో నేను ఈ మిద్దె తోట. ఎన్ని గజాల మిద్దె తోట? సుమారు ఎన్ని పాట్స్ ఉంటాయి మేడం ఇందులో? ఇది 1000 పైనే ఉంటాయండి పాట్స్. 1000 పైన పాట్స్ ఉంటాయి. అందులో ఇది 150 గజాలలో నాకు 1000 పైన మొక్కలు పెట్టాను. ఎక్కువ నాకు ఫ్రూట్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అండి. అందుకనేసి నేను ఎక్కువ ఫ్రూట్ ప్లాంట్సే పెట్టుకున్నాను. కూరగాయలు నాకు అవసరం, రోజు ఏవైతే అవసరమో అవే పెట్టుకున్నాను. టమాటా, పచ్చిమిర్చి, కాకరకాయ, బీరకాయ, కరివేపాకు, ఇలాంటివన్నీ, టమాటా ఇట్లాంటివన్నీ, వంకాయలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇలాంటివి పెట్టుకున్నానండి నేను. వేరు వెరైటీస్ ఉన్నాయి కదా, అది పండ్ల తోటలో పళ్ళు రకాలని వేరు వెరైటీస్ ఉన్నాయి కదా, ఏమేమి రకాలు ఉన్నాయి మేడం మీ దగ్గర? పండ్ల రకాలలో చాలా ఉన్నాయండి. మామిళ్ళు ఒక 10, 11, 12 రకాల మామిళ్ళు ఉన్నాయి. జామలో ఒక 5, 6 రకాలు ఉన్నాయి. స్ట్రాబెర్రీ గోవాలో 2 రకాలు ఉన్నాయి. రెడ్ స్ట్రాబెర్రీ గోవా ఉంది, రెడ్, ఎల్లో, చాలా రకాలు ఉన్నాయండి ఎగ్జాటిక్ ఫ్రూట్స్ నా దగ్గర. 150 గజాల్లో రమాదేవి గారు రకరకాల ఫ్రూట్ ప్లాంట్స్, రకరకాల మొక్కలు, మళ్ళీ ఇది ఆయుర్వేద మొక్కలు కూడా ఉన్నాయి కదా, వరుసపెట్టి అన్ని చూసుకుంటా వద్దాము. ఒక ప్లాంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. ఇది చాలా రేర్ అండి. ఇది ఆకు ఏ కలర్ ఉంటుందో చూడండి, ఆకు ఏ కలర్ ఉంటుందో ఫ్రూట్ అదే ఉంటుంది. ఇది వెరిగేటెడ్ బత్తాయి అండి, చాలా పెద్ద సైజ్ వస్తుంది. ఇది చాలా టేస్ట్ కూడా ఉంటుంది, చాలా పెద్ద సైజ్ వస్తుందండి. ఇది వెరిగేటెడ్ బత్తాయి. ఇది దాదాపు 3-4 ఇయర్స్ అయింది పెట్టి కూడా. అసలు ఎప్పుడు కాత అండి. మనం ఇప్పుడు కాత అయిపోగానే ఇట్లా ప్రూనింగ్ చేసుకోగానే ఎంబడే మళ్ళీ ఫ్రూట్ వస్తుంది. ఎన్ని సంవత్సరాలు అయింది మేడం పెట్టి? ఇది 3-4 ఇయర్స్ అవుతుంది, 3.5-4 ఇయర్స్ అవుతుందండి. చాలా ఇయర్స్ అయింది ఇది పెట్టి. ఇదే గ్రో బ్యాగ్లో పెంచుతున్నానండి, మార్చలేదు, ఏం చేయలేదు. అది కొంచెమే మట్టి వేసి పెట్టాను, అంత బాగా ఫ్రూటింగ్ వస్తుంది. ఆ గ్రో బ్యాగ్ లో ఆ ప్లాంట్ పర్వాలేదు వస్తుందండి, చాలా ఇయర్స్ అందులో నుండే ఉంటుంది. ప్రూనింగ్ చేసుకోవాలండి ఎంబడే. ఏ మొక్క కానీ ఫ్రూటింగ్ అయిపోగానే ప్రూనింగ్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఎంబడే కాత వచ్చేస్తుంది. మట్టి ఏమేమి మిశ్రమం కలిపి వాడుతూ ఉంటారు? మట్టి ఒక వంతు వేస్తానండి. మట్టి ఒక వంతు, కోకోపీట్ ఒక వంతు, అది ఆవు పేడ కానీ మేక ఎరువు కానీ ఒక వంతు వేస్తానండి. బోన్ మీల్ పౌడరు, ఎప్సమ్ సాల్ట్, సీవీడ్స్, నీమ్ పౌడరు, ఇవన్నీ మట్టిలోనే కలిపి పెట్టేస్తాను నేను. మళ్ళీ ఒక 6 months వరకు నేను ఎలాంటి పేడ ఎరువులు ఏవి వాడనండి. ఓన్లీ ఆవు పేడ, నీమ్ ఆయిల్ అండి. అసలు నేను పెస్ట్ రాకుండానే చూసుకుంటాను ముందే. తన మేడపై 150 గజాల మిద్దె తోటలో రకరకాల పండ్ల మొక్కలున్నాయి. అంతేకాదు ఔషధ మొక్కలు, కూరగాయలు కూడా పెంచుతున్నారు. మిద్దె తోటలో ఎక్కువగా పండ్ల మొక్కలు పెంచడం తనకు చాలా ఇష్టమని మిద్దె సాగుదారు రమాదేవి చెబుతున్నారు. అందుకే ఆమె మిద్దెపై అరుదైన పండ్ల మొక్కలు ఎక్కువగా కనిపిస్తాయి. బత్తాయిలో ఒక వెరైటీ అండి. బత్తాయిలో దాదాపు నా దగ్గర 3-4 వెరైటీస్ ఉన్నాయి. ఇది కూడా ఆరెంజ్,
అది ఆ పక్కన వెరైటీ మేడం ఇది జామ అండి. ఈ జామ కూడా చూడండి ఎంత బాగా పూత వచ్చిందో. ఇవి చాలా గుత్తులు గుత్తులు వస్తాయి కాయలు. ఇవి ఒక అమృత జామ అంటారు. చాలా స్వీటు మంచి స్మెల్ ఉంటుంది. మంచి స్వీట్ అండి ఇది. ఇలా మన జామ రకానికి దీనికి చాలా తేడా ఉంది. చాలా తేడా అండి. అంటే ఇది షో ప్లాంట్ లాగా ఉంటుంది. తినడానికి కూడా మంచి రుచికరమైన ఫ్రూట్ ఇది. ఇది స్టార్ ఫ్రూట్ అండి. ఇది తీసుకొచ్చి కూడా దాదాపు 1.5 2 years అయింది. నేను ఇప్పుడు పెద్ద గ్రో బ్యాగ్స్ ఉంటాయి అనుకోండి, నేను ఇది మార్చాను, ఇందులోనే ఉంచుతాను చాలా రోజుల వరకు. ఈ స్టెమ్ బాగా లావ్ అయినాక అప్పుడు మళ్ళీ నేను మార్చుకుంటాను. ఇది స్ట్రాబెర్రీ గోవా అండి, ఎల్లో స్ట్రాబెర్రీ గోవా. ఇదిగో ఇది చూడండి, ఎల్లో స్ట్రాబెర్రీ గోవా చాలా టేస్ట్ ఉంటుందండి. మంచి ఎల్లో కలర్ వస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఇదండి, ఇది సూరియనామ్ చెర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది కూడా చాలా బాగా వస్తాయి కాయలు. నేను చూడండి ఒకటే గ్రో బ్యాగులో 18x18 గ్రో బ్యాగులోనే 3 మొక్కలు పెట్టాను చూడండి. అందులోనే మల్బరీ పెట్టా, ఇది పెట్టాను, ఈ స్ట్రాబెర్రీ గోవా 3 ఒకే దాంట్లో పెట్టాను చూడండి. పండినట్టు ఎట్లా తెలుస్తుంది మేడం? ఇది ఎల్లో కలర్ వస్తుందండి. ఫస్ట్ ఎల్లో కలర్ వచ్చిన తర్వాత రెడ్కు మారుతుంది. అప్పుడు మంచి స్వీట్ ఉంటుంది. ఇది కార్నర్ లో చూడండి మేడం, ఏంటి డ్రాగన్ ఫ్రూట్ ఇవన్నీ వెరైటీస్ ఉన్నాయి కదా. ఇందులో డ్రాగన్ దాదాపు నా దగ్గర 5-6 రకాల డ్రాగన్స్ ఉన్నాయండి. ఇది రెడ్ డ్రాగన్, అది ఎల్లో డ్రాగన్. ఇక్కడ ఇది కూడా అండి, ఇది మామిడిలో అన్ని రకాలు పెట్టుకున్నాను. ఇది ఒక బనానా మ్యాంగో అండి. ఇది చాలా బాగా వస్తాయి కాయలు, పెద్దగా బనానా సైజ్ వస్తుంది కాయలు. ఇది మునగ చెట్టు, చాలా కాయలు వచ్చినాయి. ఇంకొకటి అండి, ఇది చాలా రేర్ ఫ్రూట్ అండి నా మిద్దె తోటలో. ఇది కోకో ప్లమ్ అండి. ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి, కోకో ప్లమ్. ఇది పండితే మంచి బ్లూ కలర్ వస్తుంది. మంచి ఆయుర్వేదిక్ బెనిఫిట్స్ అండి. అని 4 ఒకే టబ్ లో 4-5 ప్లాంట్స్ పెట్టారు కదా. పెడతానండి, కారణం ఏంటి మేడం? ఎందుకంటే ఇది మట్టి గుల్ల చేస్తుందండి, చాలా గుల్ల చేస్తుంది. నేను ఏం చేస్తానంటే ఈ కవర్ కట్ చేసి నేను ఈ కింద అడుగు కట్ చేసి నేను ఈ మట్టి మీదనే పెట్టేస్తాను. అప్పుడు హైట్ అవుతుంది కాబట్టి దీనికి బలం ఎక్కువ ఉంటుంది. ఇది ఇట్లే ఉంచేస్తాను నేను. ఇంకా ఇది మొత్తం నాటుకున్నది చూడండి, ఇది కవర్ కూడా రావట్లేదు. ఈ మొత్తం ఏర్లు లోపలికి వెళ్ళిపోతాయి, ఈ పక్కకి వెళ్ళిపోతాయి. దీని ఏర్లు దీనికి మట్టి గుల్లాయి ఇంకా బాగా వస్తుంది ఫ్రూటింగ్. ఇది చూడండి వైట్ మల్బరీ అండి, మంచి హనీ టేస్ట్ అండి. అది తింటే ఎంత స్వీట్ ఉంటుందో, చాలా కాయలు వస్తాయి. ఇది కూడా మొత్తం ప్రూనింగ్ చేశాను చూడండి, మొత్తం ఏర్లన్నీ కట్ చేసి మొత్తం ప్రూనింగ్ చేసి మళ్ళీ పెడితే మంచిగా పూత వచ్చింది. అదే లెంత్ కూడా పొడవుగా కూడా ఉంది కదా. చాలా పెద్ద సైజు, మంచి టేస్ట్ అండి, చాలా రుచిగా. ఇవన్నీ చూడండి నేను మొత్తం మార్చుకున్నాను అన్ని. పెద్ద చెట్లు ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత కింద మొత్తం ఏర్లు కట్ చేసి మొత్తం ప్రూనింగ్ చేసి మళ్ళీ పెద్ద 18x18 గ్రో బ్యాగ్లకు మార్చుకుంటాను. వేసవి కాలంలో మొక్కల పెంపకానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు రమాదేవి. పండ్ల మొక్కల మొదళ్లలో చిన్న మొక్కలు పెంచడం ద్వారా తేమను కాపాడుకోవచ్చని చెబుతున్నారు. ఆమె మిద్దె తోటలు ఎక్కువగా గ్రో బ్యాగ్స్ కనిపిస్తాయి. ఇవి ఎక్కువ కాలం ఉంటాయని, అంతేకాదు వీటిని సులువుగా కదిలించొచ్చని చెబుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే మాక్సిమం టబ్ లో కాకుండా అన్ని గ్రో బ్యాగ్ లో ఉన్నాయి కదా. గ్రో బ్యాగ్ ఎందుకు వాడుతున్నారు మేడం మీరు? అంటే గ్రో బ్యాగ్ మీకు వెయిట్ ఉండదు కదండి, చాలా పల్సగా ఉంటుంది. అందులో నీకు వెడల్పు ఎక్కువ ఉండడం వల్ల చుట్టూ వేరే మొక్కలు వేసుకోవడం కూడా బాగుంటుంది. వేరు వ్యవస్థ కూడా చాలా బాగా పోతున్నట్టు. వెడల్పు ఉండడం వల్ల గాలి బాగుండి చెట్టు బాగా వస్తుంది. అందుకని నేను ఈ గ్రో బ్యాగ్ ఎన్నుకున్నాను, ఎందుకంటే వెయిట్ ఉండదు కదండి. అంటే దీంట్లో సైజులు ఎట్లా ఉంటాయి మేడం? దీంట్లో ఇది 18x18 గ్రో బ్యాగ్ అండి. ఫ్రూట్ ప్లాంట్స్ పెద్ద ప్లాంట్స్ కు మనం 18x18 గ్రో బ్యాగ్ మార్చుకోవాలి. చిన్నగా ఉన్నప్పుడు నేను చిన్న గ్రో బ్యాగ్లలోనే ఉంచుతాను. పెద్దగా అయిన తర్వాత ఈ మొక్క మళ్ళీ నేను పెద్ద గ్రో బ్యాగ్లకు మార్చుకుంటాను. ఇప్పుడు ఇది డ్రాగన్ చూడండి, పెట్టి దాదాపు 4-5 years అవుతుంది. అదే దాంట్లోనే ఉంది. ఇంకా అది మళ్ళీ ఒక 2 years తర్వాత నేను మళ్ళీ గ్రో బ్యాగ్ మార్చుకుంటాను. మొత్తం ఏర్లన్నీ కట్ చేసి మళ్ళీ మొక్క మార్చుకుంటాను. ఇది ఏం మేడం, ఏ వెరైటీ? ఇది ఎల్లో అండి. పల్ప్ ఎల్లో వస్తుందా? పల్ప్ ఎల్లో వస్తుంది, ఇలా పింక్ కూడా ఉన్నాయి, 2 రకాలు ఉన్నాయి దీంట్లోనే. ఈ మ్యాంగో గురించి చెప్పండి, ఈ వెరైటీ గురించి చెప్పండి మేడం. ఇది బస్తరా మ్యాంగో అని ఒక 1/2 kg ఉంటుందండి. ఈ మ్యాంగో ఆల్రెడీ మేము పోయినసారి కోసాము, చాలా టేస్ట్ బాగుంటుంది. ఇది మియాజాకి అండి. పోయినసారి దీనికి 3 మ్యాంగోస్ వచ్చాయి. ఇది చాలా ఫేమ్ అయింది, ఇది మియాజాకి. మరి అంటే మీకు ఏంది 2 lakhs ఖరీదు చేసే మ్యాంగో అన్నారు కదా, అంత ఖరీదు ఉన్నట్టు మీరు చెప్పొచ్చా? అంటే మనకి ఇక్కడ కాదండి, థాయిలాండ్ లో అక్కడ ఉంటది. మనకు అంత పెట్టి కొనలేరు కదండి మనం పెంచినా కూడా. ఎట్లా మేడం, టేస్ట్ చేశారా? ఎట్లా ఉంది మేడం ఇది? ఆ టేస్ట్ చాలా బాగుందండి, మంచి టేస్ట్ ఉంది, బాగా హెల్త్ బెనిఫిట్స్, మంచి మెడిసినల్ ఫ్రూట్ అండి ఇది. ఇది కూడా చూడండి, ఇది ఐస్ క్రీమ్ బీన్. ఇది ఒకటే టబ్లో 2 చెట్లు పెట్టాను చూడండి, సంత్రా పెట్టాను, ఐస్ క్రీమ్ బీన్ పెట్టాను. అయినా ఎంత బాగా వస్తున్నాయో చూడండి. ఐస్ క్రీమ్ బీన్ ఇది సేమ్ ఐస్ క్రీమ్ లాగానే ఉంటుందట టేస్ట్. అంటే నాకు రేర్ వెరైటీ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అన్నట్టు. మనం ఏది కానీ ప్రత్యేకంగా పండించి తిని రుచి చూడాలనే హ్యాపీనెస్ అండి నాకు. ఇది కూడా చూడండి, అన్నీ ప్రతి ఒక్కటండి చెట్టు అన్నీ ప్రూనింగ్ చేశా. ఇది హనుమాన్ పల్లి, ఇది
చాలా ఒకటి పావు కేజీకి పైన వస్తుంది ఇది హనుమాన్ పళ్ళు వచ్చాయి మొన్న తిని చూసాను భలే టేస్ట్ అండి. ప్రూనింగ్ అన్నది కూడా ఒక సమయం అంటూ ఉంటుంది కదా, ఆ ప్రూనింగ్ ఏ ఏ టైంలో చేస్తారు? ఇప్పుడు ఎండాకాలం ఒక 1 మంత్ ఉందనగానే చేస్తానండి నేను. అన్నీ కట్ చేశాను, మళ్ళీ ప్రూనింగ్ చేస్తే మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది, మళ్ళీ ఎంత బాగా వచ్చాదో చూడండి చెట్లు. అవి రేగు పండ్లు అండి, యాపిల్ బేర్ అంటారు దాన్ని. అది దాదాపు ఒక చిన్న యాపిల్ సైజు వస్తుందండి, చాలా టేస్ట్, ఇంత పెద్ద వస్తుంది సైజు. ఇది మసాలా చెట్టు అంటారండి దీన్ని. చాలా అంటే అన్ని మసాలాలు ఇందులోనే ఉంటాయని చెప్తారు. ఆల్ స్పైసెస్ చెట్టు ఇది. అన్ని చాలా మంచి స్మెల్ ఉంటుందండి, ఇది మంచి సువాసన ఉంటుంది. ఇదేమో రొలీనా ఫ్రూట్ అని ఇది తెచ్చి పెట్టాను. ఒకటి ఆల్రెడీ 3 years అయిపోయింది పెట్టి, మళ్ళీ ఇంకొకటి తెచ్చుకున్నాను. బాగా టేస్ట్ ఉంటుందని అంటే ఇంకోటి తెచ్చి పెట్టాను. ఇది కూడా అంతేనండి, సెడర్ బే చెర్రీ. ఇది సెడర్ బే చెర్రీ అంటారు, చాలా బాగుంటుంది, చిన్నపిల్లలకు బాగా రుచికరమైన ఫ్రూట్ ఇది. ఇదేమో ఇది వెరిగేటెడ్ సపోటా అండి, మంచి టేస్ట్, చాలా పెద్ద సైజు వస్తుందండి ఇది వెరిగేటెడ్ సపోటా. అంత పూత వచ్చింది బాగా. ఇది వెరిగేటెడ్ సపోటా, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అంటే మామూలు సపోటా కంటే కూడా మంచి టేస్ట్ ఉంటుంది ఇది. రమాదేవి పక్షుల కోసం తన మిద్దె తోటలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వరి కుచ్చుల ద్వారా పక్షులకు ఆహారాన్ని అందిస్తున్నారు. పక్షుల కిలకిల రావాలు ఎంతో ఆనందాన్ని ఇస్తాయని చెబుతున్నారు రమాదేవి. వేసవిలో పక్షులకు అందుబాటులో నీటినుంచాలని, ఇలా చేయటం వల్ల వాటిని కాపాడుకునే వాళ్ళమవుతామని అంటున్నారు. వాటర్ ఎక్కువ ఇవ్వకూడదండి చెట్లకు. ఎప్పుడు కానీ వాటర్ మనం 3-4 డేస్కి ఒకసారి వాటర్ ఇవ్వాలి. ఈ ఎండాకాలం 3 డేస్కి ఒకసారి ఇస్తే సరిపోతుందండి. మనము ఎండగా ఉంది కదా అని కంటిన్యూగా ఒకరోజు తప్పి ఒకరోజు వస్తే పైన చెట్లు బాగానే ఉంటాయి, కానీ కింద మాత్రం వేర్లన్నీ కుళ్ళిపోతుంటాయి. మనకు పైన బాగా కనబడుతుంది, ఒకేసారి చెట్టు చనిపోతుంది. అప్పుడు అడుగుతారు నాకు ఫోన్ చేసి, ఏంటి మేడం మేము ఒక రోజు తప్పి ఒక రోజు నీళ్ళు పోసినా కూడా మాకు చెట్టు చనిపోయిందని అంటే మెయిన్ కారణం అదే అండి, నీళ్ళు ఎక్కువ పోయకూడదు. ఇది కూడా అంతే చూడండి, యాపిల్ కూడా దాదాపు 4 years 3.5-4 years అవుతుందండి. ఇది కూడా మొత్తం వేర్లు కట్ చేసేసి మొత్తం ప్రూనింగ్ చేసా చూడండి. ఇదిగో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. చాలామంది అదే అడుగుతుంటారు, చెట్టు చనిపోతుంది కదా మేడం మరి ఏర్లు కట్ చేస్తే అంటే, అసలు చావండి ఏర్లు. ఇగో ఇంత సైజు కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకొని మళ్ళీ మొత్తం ఇగో అంతా ప్రూనింగ్ చేశాను చూడండి, మొత్తం చెట్టు అంతా ప్రూనింగ్ చేసా. మళ్ళీ ఎంత అందంగా వచ్చిందో చూడండి చెట్టు. ఎందుకంటే ఇది నేల కాదు కదండి, నేల అయితేనేమో నీళ్ళకి వెళ్ళిపోతాయి. మనకు గ్రో బ్యాగ్లో మొత్తం లోపల చుట్టుకునేసరికి వాటర్ నిలబడిపోయి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. మేడం ఇప్పుడు అన్ని ఇన్ని ప్లాంట్లు ఉన్నాయి కదా, మరి దీనికి పురుగులు అవి వస్తూ ఉంటాయి కదా, మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? లేదండి, నేను పురుగే రాకుండా చూసుకుంటా. అంటే అట్లా నేను ఒక ఆకు ఎండిపోయిందంటే ఎంబడే ఇమీడియట్గా తీసేస్తాను. ఇమీడియట్గా ఆకు ఎండిపోగానే ఇమీడియట్గా తీసేస్తాను. ఏదన్నా పురుగు కనబడింది అనుకోండి, కొమ్మే కట్ చేసేస్తాను. ఆ చేయితో నలపాలి అది ఇది అంటారు కదండి, ఇప్పుడు చేయితో నలిపినప్పుడు మళ్ళీ ఒక పురుగైనా పడుతుంది, అందుకనేసి నేను మొత్తం కొమ్మే కట్ చేసేస్తాను. మరి వీటి కోసం ఏమైనా పోషకాలు ఇవ్వాలి కదా, ఎలాంటి? నేను పేడ మాత్రమే ఇస్తాను, ఓన్లీ పేడ 3-4 డేస్కి ఒకసారి వాటర్, అంతకు తప్ప నేను ఏమి ఇవ్వను. నీమాయిలు ఎప్పుడన్నా అంటే పురుగు వస్తే తప్ప నీమాయిలు కొడతా, లేకపోతే నీమాయిలు కూడా కొట్టానండి అసలు. ఇంకా అది మేకల ఎరువు అది అన్నట్లు కనపడతా ఉంది కదా, మేకెరు వేస్తాను. మేకెరు వేస్తాను, ఒక 3-4 monthsకి ఒకసారి మేకెరు వేస్తాను. ఇక్కడ ఇవి పిట్టల కొరకని కట్టానండి. ఇది మ్యాంగో ఆల్రెడీ 5 mangoes వచ్చాయి, 3 mangoes తీసుకున్నాను ఆల్రెడీ. ఇది కూడా ఒక 2 times వచ్చినాయండి కాయలు. మళ్ళీ దీన్ని మొత్తం తీసేసి మళ్ళీ ప్రూనింగ్ చేసి మళ్ళీ ఏర్లన్నీ కట్ చేసి మళ్ళీ కొత్త బ్యాగ్లకు మార్చినాక మళ్ళీ విపరీతమైన కాయలు చూడండి, అసలు తెంపేసాం మొన్ననే. ఏంటి వెరైటీ ఏంటి మేడం ఇది? అది బెంగనపల్లి అని ఇచ్చారండి, కానీ తెలియదు మరి అది. అది చాలా రోజులు చాలా అండి, చాలా ఇయర్స్గా ఇది. ఆ లావు చూడండి ఎంత మొదలు ఎంత లావు ఉందో. అంటే నేను బ్యాగ్స్ మారుస్తా అండి, 1.5-2 yearsకి ఒకసారి బ్యాగ్ మార్చుతా. ఇది పీచ్ ఫ్రూట్. ఇది ఈ వరి కంకిలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అసలు? దీనికి ఆన్లైన్లో తెలిసిన వాళ్ళతో మా ఫ్రెండ్ వాళ్ళు బుక్ చేశారండి. నేను కూడా అందుకే పిట్టలకు కూడా ఎండాకాలం ఒక ఫుడ్ ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పేసి కొన్ని వాటర్ పెట్టేసి ఈ ఫుడ్ పెట్టానండి పిట్టల కొరకని. కంకి ఎంత పడింది మేడం? గుత్తు ఎంత తీసుకున్నారు? ఈ గుత్తు 250 అట్లా పడిందండి నాకు. ఎందుకంటే మనం కూడా వాటికి మంచి ఫుడ్ ఎండాకాలంలో దొరకదు కాబట్టి మనం మిద్దె మీద పెడితే చల్లదనానికి బాగా తినుకుంటుంటాయి అనేసి ఈ పిట్టల కొరకని తీసుకున్నానండి. ఒక 5-6 తీసుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి పెట్టాలని. పాట్స్ ఉన్నాయి కదా మేడం, ఫ్లోర్ ఆనించి పెట్టారు కదా, దీనివల్ల మీకు ఏం ప్రాబ్లం కాలేదా? అసలు కాదండి, ఎందుకంటే మెయిన్ అదే కారణం అండి. కింద భూమి ఉంది కాబట్టి చల్లదనం ఉంటుంది. స్టాండ్ పెట్టడం వల్ల ఏంటంటే కింది నుండి సైడ్ నుండి ఎండ తాకడం వల్ల లోపల ఏర్లు కుళ్ళిపోతాయి, అంటే మెత్తబడిపోతాయి, ఏర్లన్నీ మెత్తబడిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఆ చల్లదనం అట్లే ఉంటుంది కదండి బకెట్ కింద, అందుకని నీళ్ళు పడ్డట్టు వెళ్ళిపోతే నిమ్ము అట్లే ఉంటుంది అంతే. దానివల్ల నా మొక్కలు కారణం ఇదే అండి, గ్రీనరీగా ఉండడానికి. ఇంకా ఏం వెరైటీస్ ఉన్నాయో చెప్పండి మేడం. ఇక్కడ ఇంగువ చూసారండి, ఇంగువ ఇదిగో ఇక్కడ ఇంగువ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఇంగువ.
అంటే ఒక్కొక్క స్టెమ్ దగ్గర వస్తుంటుందండి ఇంగువ. మనం ఇది కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేస్తే మనము కట్ చేసి ఏదైనా బౌల్ పెడితే అది ఒక్కొక్క డ్రాప్ పడుతుందట అండి చెప్పారు. కానీ ఇక్కడ నుండి వస్తుంది ఇంగువ. ఎన్ని సంవత్సరాలు అయింది మేడం ఇది పెట్టి? ఓ ఇది 4-5 ఇయర్స్ అవుతుందండి. 4 ఇయర్స్ అవుతుంది. అవును, ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది, గమ్ముతో వస్తుంది. అంటే ఒక్కొక్క అది మీరు చూసారా? స్మెల్ చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు. ఇంగువ ఒరిజినల్ ఇంగువ అండి ఇది. మీరు చూడండి స్మెల్ అసలు ఎంత బాగుంటుందో అసలు. దానికి ఏమి సెపరేట్గా ఏమైనా లేదండి, నేను అన్నిటికీ సేమ్ అన్నిటికీ ఒకటే ఇస్తాను. అన్నిటికీ పేడనే ఇస్తా, వాటర్ ఇస్తా, అంతే తప్ప ఇంకా నేను వేరే ఏమి ఇవ్వను. అట్లాగే ఎండకి బాగానే తట్టుకుంటుందా? చాలా బాగా తట్టుకుంటాయండి. అన్ని ప్రతి ఒక్క మొక్క వస్తుందండి నాకు. అన్ని మొక్కలకు సేమే నేను ఇచ్చేది. చూడండి, రమాదేవి గారు ప్లాంట్స్ అన్ని పెంచుతా ఉన్నారు కదా, చూసారు కదా. ఈ పక్కన అయితే మనకి అయితే నేను అన్ని రోజెస్ ఎడీనియం పెట్టుకున్నాను. ఎడీనియం పెట్టారు చూడండి. రోజెస్ మొత్తం ఫ్లవరింగ్ మొత్తం ఒక ఏ రకాలు ఉన్నాయి మేడం? రోజెస్ చాలా రకాలు ఉన్నాయండి నా దగ్గర. రోజెస్ చాలా రకాలు ఉన్నాయి. చామంతులు, రోజెస్, మల్లెలు ఇవన్నీ. ఎందుకంటే అడీనియం వీటికి ఎండ బాగా కావాలి కదండి, అందుకనేసి నేను మొత్తం వీటి పెట్టేసుకున్నాను. పండ్ల మొక్కలన్నీ మనం నీడకు పెట్టుకున్నాను. ఎగ్జాక్టివ్ ఫ్రూట్స్ అన్ని నీడకు పెట్టుకున్నాను. మామిడి చెట్లన్నీ ఎండ తగలేటట్టు పెట్టుకున్నానండి. అవి అన్నీ సెట్ చేసుకున్నాను నేను. ఏ చెట్టు ఎక్కడ పెడితే మనకు ఫ్రూటింగ్ బాగా వస్తుంది అనేది చూసుకున్నాను నేను. ఎడీనియం ప్లాంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి మేడం? ఎడీనియం దాదాపు ఒక 13-14 రకాల ఎడీనియం ప్లాంట్స్ ఉన్నాయండి. అన్నీ ముద్దయ్యే ఉన్నాయి నా దగ్గర. ఇది ఎడీనియమే, ఇవన్నీ ఎడీనియమే అండి. ఇది అది ఇంకా అక్కడ లైన్గా అక్కడ కూడా పెట్టాను ఎడీనియం, చాలా పెట్టాను. ఇది గ్రీన్ చామంతి. అంటే ఈ చామంతులు, గులాబీలు, అడీనియం అన్నిటికీ ఎండ బాగా తగలాలి కదండి, అందుకనేసి నేను అన్ని ఇటు సెలెక్ట్ చేసుకున్నాను. మొక్కలు నాటే ముందు తగిన మోతాదులో మట్టి మిశ్రమ తయారు చేసుకుంటానని రమాదేవి చెబుతున్నారు. మట్టిలో కోకోఫీట్, వర్మీ కంపోస్ట్, మేకల ఎరువు కలుపుకొని మొక్కలు నాటుతానని అంటున్నారిమే. అందుకే మొక్కలు ఇంత ఆరోగ్యంగా ఉన్నాయంటున్నారు. అరుదైన మొక్కలతో రమాదేవి మిద్దె తోట చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. చాలా గ్రీనరీ అన్ని పండ్ల మొక్కలు పెట్టారు. మరి దీనికి షేడ్ నెట్ కూడా లేదు కదా, మరి సమ్మర్ లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఇవి వాడిపోకుండా ఉంటాయని మీరు? ఎండ నీడ రెండు తగులుతూనే కదా చెట్లు బాగుంటాయి. అందుకనేసి నా ఓన్ ప్రయత్నం అయితే అదే అండి. నేను ఎప్పుడు కూడా ఈ 6-7 ఇయర్స్ నుండి ఎప్పుడు కూడా నేను నెట్ కానీ ఏది కానీ వేయలేదండి. డైరెక్ట్ ఇలాగే పెడతాను. అక్కడ ఒక పెద్ద ప్లాంట్ ఒకటి ఉంది, మహాబిల్వం అండి. మహాబిల్వం అంటే అది ఇది ఏకబిల్వము, అది మహాబిల్వం. అది పెట్టి కూడా దాదాపు ఒక 4-5 ఇయర్స్ అవుతుందండి. అది అదే తొట్టిలో ఉంది. అదేదో దేవతా వృక్షాలు అంటారు కదండి. దేవతా వృక్షాలు అంటారు. ఏమి కూడా నార్మల్ గా చాలా జాగ్రత్తగా పెంచితేనే వస్తాయి ఇవి. చూడండి మేడం దగ్గర ఎంత హెల్తీగా ఉన్నాయో. ఏకబిల్వం, మహాబిల్వం అండి. అవి దాదాపు 4.5 ఇయర్స్ 5 ఇయర్స్ అవుతుందండి అది పెట్టి కూడా. శివాలయం అక్కడ చూస్తూ ఉంటాము ఈ రేర్ ప్లాంట్లు అనమాట. మనం ఎక్కడ బిలవృక్షాల వాటి కోసం శివుడికి పూజ పూజలు చేసుకున్నప్పుడు కూడా ఈ ప్లాంట్స్ ఆ యొక్క పత్రాలు ఉపయోగపడతాయి అన్నమాట. ఇంకేంటి మేడం ఇవి? ఇవన్నీ అంతే అండి. ఈ సెక్షన్ మొత్తం గులాబీలు ఇవే పెట్టుకున్నాను. అంటే ఫ్లవర్ ప్లాంట్స్ ఎక్కువ పెట్టుకున్నాను ఇటు. మళ్ళీ మధ్యన అందంగా ఉండడానికి అక్కడక్కడ పెట్టాను. మింట్ ఇవి ఏంటి మేడం? ఇవి రకాలు ఏమున్నాయి? స్వీట్ మింట్ అండి. ఇది మింట్లో ఎన్ని రకాలు ఉన్నాయి మేడం? మింట్లో దాదాపు ఒక 3 రకాలు ఉన్నాయండి మింట్లో. ఇది పిటాంగా, ఇది రేర్ వెరైటీ అండి. పిటాంగా అంటారు దీన్ని. సూరినామ్ చెర్రీ లాగానే ఉంటుంది కానీ స్వీట్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్లాంట్ ఏంటి మేడం? ఇది డిఫరెంట్. ఇది సెంటెడ్ ప్లాంట్ అండి. దీంతో పర్ఫ్యూమ్ తయారవుతుందట. చాలా మంచి స్మెల్ ఉంటుంది. ఇది పేరు నాకు అంత ఐడియా లేదండి. ఇది అది దేని పర్పస్ కి ఏమైనా వాడతారా? అది సెంటులో వాడతారట అండి. పర్ఫ్యూమ్కి వాడతారట దీన్ని. చాలా బ్యూటిఫుల్. అక్కడ ఉండి బాగా పువ్వులు బాగున్నాయి, మంచి స్మెల్ కూడా చూస్తారు కానీ బాగుంటుంది. ఇది పర్పుల్ ఫారెస్ట్ ప్లమ్ అంటారు దీన్ని. ఇంకా ఫ్రూటింగ్ రాలేదు. ఎప్పుడో చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టానండి. చాలా బ్యూటిఫుల్గా వస్తుంది చెట్టు. కాకరలో చూసారు కదా రమాదేవి గారు తోట మీద. కాకరలో రకరకాలు ఉన్నాయి. దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి మేడం మీ దగ్గర? కాకరలో నాకు మొత్తం చిన్న కాకర ఉంది, మీడియం కాకర ఉంది, లాంగ్ది ఉందండి, వైట్ ఉంది, గ్రీన్ ఉంది నా దగ్గర. కానీ ఇందులో సైజులను బట్టి ఉన్నాయి. మీడియము, చిన్నవి, పెద్దవి అట్లున్నాయి. ఇప్పుడు ఇది ఒకటే మొక్క పెడతా కానండి. ఈ ఒక్క మొక్కలనే నేను మళ్ళీ చుట్టూ చాలా మొక్కలు పెట్టుకుంటాను. ఇది ఎల్లో జాస్మిన్ అండి. ఇది కూడా ఎవరు వినుండరు. ఇది ఎల్లో జాస్మిన్. ఈ ప్లాంట్ ఇది ఆవకాడో అండి. ఆవకాడో. ఇది చూడండి, ఇది బస్తరా మ్యాంగో అండి. ఇది ఆల్రెడీ నేను 2 టైమ్స్ తీసుకున్నాను ఫ్రూట్స్. అసలు ఒక తేనె తిన్నంత రుచి ఉందండి బస్తరా మ్యాంగో. ఫస్ట్ టైం నా మిద్దె తోటలో. చాలా గుత్తులు వస్తాయండి. టేస్ట్ అయితే భలే టేస్ట్ అండి. పిక్క చిన్నగా ఉంటుంది కానీ జ్యూస్ ఎక్కువ ఉంటుంది దీనికి. అందుకని దీని సీడ్ నేనేం చేశానంటే ఇందులో నాటాను. దాని ద్వారా వచ్చిన సీడ్ ద్వారా వచ్చిన మొక్క అండి ఇది. ఎన్ని సంవత్సరాలు అయింది మేడం పాతది? ఇది కూడా 4 ఇయర్స్ అయిపోయిందండి. ఎన్ని క్రాప్ ఎట్లా ఉంది? ఇల్లు ఎలా ఉంది మేడం? చాలా అండి, చాలా. ఒక్కొక్క కాడనే 3-4 గుత్తులు వస్తాయి. భలే రుచి అండి చాలా. బ్రూనీ క్రింగ్ అండి ఇది.
ఇది 4.5 kgs ఉంటుంది ఒకటే మ్యాంగో, 4.5 kg. బ్రూనీ కింగ్ అంటారు. నేను ఇది అక్కడ చెన్నైలో గ్రీన్లాండ్ నర్సరీలో తీసుకున్నానండి. ఆ కృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా మొక్కలు నేను అతని దగ్గరనే తెచ్చుకున్నాను, గ్రీన్లాండ్ నర్సరీలో తెచ్చుకున్నాను. పర్సిమన్ అండి, నాకు పర్సిమన్ ప్లాంట్ అంటే చాలా ఇష్టం అండి. చాలాసార్లు పెట్టాను, ఎన్నిసార్లు పెట్టినా రాలేదండి. ఈసారి మాత్రం చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి పర్సిమన్. ఖచ్చితంగా పండించాలి ఫ్రూట్. నాకంటే ఏంటంటే ఆ మొక్క తెస్తే ఆ మొక్క మళ్ళీ ఫ్రూట్ వచ్చే వరకు నేను పెడుతూనే ఉంటాను. చిగురు వస్తుంది. ఇది కీవీ ప్లాంట్ అండి, ఇది మిల్క్ ఫ్రూట్, ఇది కూడా మియాజాకి అండి. సైడ్కు నేను సైడ్కు అన్ని మిర్చి వేసుకుంటాను అండి, టమాటా, మిర్చి, వంకాయ చెట్లు. ఇదిగో ఇది చూడండి, కొమ్మలు ఇరిసి ఇట్లా పెట్టేసేస్తాను. దానికి కొమ్మకే చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో, మల్బరీ. ఈ కొమ్మలని ఇవి కట్ చేసి ఎంబడి అందులో పక్కకు పెట్టేసేస్తాను, అవి కూడా ఫ్రూటింగ్ వచ్చేస్తున్నాయి. ఇది బ్లాక్ సపోటా అండి, ఇక ఫ్లవరింగ్ వస్తుంది ఫస్ట్ టైం. ఇది బ్లాక్ సపోటా ఫ్లవరింగ్. ఇది 100 రూపాయల టబ్లో పెట్టా చూడండి, ఇది కూడా 4 years అయిందండి. ఇదొక టిప్స్ అండి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ మనము ఇది చూడండి నాటుకున్నది లోపల. ఇదేం చేయాలంటే ఈ కింద అడుగు భాగం కట్ చేసి ఎండాకాలంలో మనం ఈ పెద్ద చెట్టు పక్కకు పెట్టామనుకోండి, ఆ ఎర్త్వామ్స్ అనేది దీని కింద వచ్చి ఉంటాయి కాబట్టి దీనికి బలంగా ఉంటుంది, దానికి బలంగా ఉంటుంది, ఎరువు తయారు చేసుకుంటుంది కదండి. అప్పుడు ఎర్త్వామ్స్ చనిపోయే ఛాన్సెస్ ఉండవు. ఇవి లేకుంటే ఏమైతుందంటే అందులో అడుగుకు పోయి నైట్ అంతా మొత్తం బయటకు వచ్చేస్తాయి వేడికి. ఇది జింజర్ లిల్లీ అని, అసలు ఇది సాయంత్రం కాగానే పూస్తుంది, వైట్గా వస్తాయి ఫ్లవర్స్. అసలు ఎంత స్మెల్లో, బిల్డింగ్ మొత్తం స్మెల్ వస్తుందండి, అంత మంచి సెంటెడ్ ప్లాంట్స్ ఇవి. ఇదేమో నామ్డాక్మై మ్యాంగో అంటారండి దీన్ని. అసలు మియాజాకి తర్వాత నేను పండించింది మళ్ళీ మిద్దె మీద ఇదేనండి, గోల్డెన్ మ్యాంగో అంటారు. చాలా టేస్ట్ అండి. అది 3 వచ్చాయి, 2 కట్ చేసాము, ఒకటి ఉందండి నామ్డాక్మై మ్యాంగో. ఇదేమో కాఫీ ప్లాంట్ అండి, ఇది కూడా పూత వస్తుంది చూడండి, కాఫీ ప్లాంట్. వెడల్పు ఉండే బ్యాగులలో మనం కూరగాయ మొక్కలు పెట్టుకోవాలి. మామూలుగా అయితే పెద్ద మొక్కలు అయితే పండ్ల మొక్కలు మాత్రం 18x18 గ్రో బ్యాగులే వాడుకోవాలండి. ఫస్ట్ మనం చిన్న దాంట్లో పెట్టుకోవాలి, అది పెరిగిన కొద్దీ దాని ఏజ్ని బట్టి మనము గ్రో బ్యాగ్ మార్చుకోవాలి. 1.5 yearకి ఒకసారి అట్లా మార్చుకోవాలి. ఇది లీచీ అండి, ఇది లీచీ చాలా రోజులు పెట్టి కూడా, ఇదిగో చూడండి చాలా రోజులైంది పెట్టి, ఒక 2 years అవుతుండొచ్చు. డ్రాగన్ పెట్టి చాలా రోజులు అయినట్టుంది, మొత్తం పిల్లర్ కూడా దానికి వేర్లు వచ్చేసినాయి కదా. ఇవి కూడా నాకు 3 years 4 years అవుతుందండి, 4 yearsకి ఎక్కువనే అయింది నేను పెట్టి కూడా, అందుకనేసి దానికి మొత్తం అల్లుకుపోయినాయి బాగా. ఏ టైంలో వస్తుంది మేడం, కాలం ఏ కాలంలో వస్తుంది మేడం? 6 months ఒకసారి వస్తాయండి. చాలండి, ఒక్క చెట్టు పెట్టుకున్నా మనకు దాదాపు ఒక 15-20 కాయలు వస్తాయి. మన ఇంటికి సరిపడా, మన ఫ్రెండ్స్కి ఇవ్వడానికి, చుట్టుపక్కల ఇవ్వడానికి సరిపోతాయండి. అందుకని నేను ప్రతి ఒక్క పిల్లర్కు పెట్టానండి. ఇప్పుడు ఒకటి కొనాలన్నా 50 రూపాయలు. అందుకనేసి మనం ఒకటి పిల్లర్ మీద పెట్టుకున్నామండి, 15-20 వచ్చినా మనకు బెటరే కదండి, మంచి ఆర్గానిక్ ఫుడ్ తింటామన్న ఉద్దేశం. నేను ప్రతి పిల్లర్కు 10 పిల్లర్లకు పెట్టాను. ఈ వెరైటీస్ ఇవి చిన్నది అండి, మల్బరీలో కూడా నా దగ్గర 3 వెరైటీలు ఉన్నాయండి. ఇది బకెట్లో పెట్టి కూడా దాదాపు 4 years అయింది. ఇది ఓన్లీ ప్రూనింగ్ చేస్తూనే ఉన్నా, అది ఎంత బాగా వస్తున్నాయి చూడండి. మొన్ననే పండ్లు వచ్చాయి, మళ్ళీ ప్రూనింగ్ చేశాను, ఇదిగో మళ్ళీ వచ్చాయి. ఆ బకెట్లో 50 రూపాయల బకెట్ అండి, అది పెట్టి కూడా 4 years అవుతుంది. ఇది కూడా అంతే అండి, ఇది కూడా మార్చలేదు, ఇది కూడా చాలా ఇయర్స్ అవుతుంది. ఇది కూడా చాలా కాయలు వచ్చినాయి. మనీలా చెర్రీ అండి, ఇదైతే విపరీతమైన ఫ్రూట్స్ అండి, చాలా వస్తూనే ఉంటాయి దానికి ఫ్రూట్స్. ఈ వెరైటీస్ ఏంటి మేడం? ఇది తెల్ల నేరేడు అండి, ఇది చాలా పూత వచ్చి దాదాపు 2-3 సార్లు బాగా కాయలు కూడా ఇచ్చింది. మొన్ననే మళ్ళీ ప్రూనింగ్ చేసా, మళ్ళీ కొత్త చిగురు వస్తుంది. ఇది పెట్రియా ప్లాంట్ అంటారండి, ఇది ఫస్ట్ బ్లూ కలర్లో వస్తుంది, పెట్రియా అంటారు దీన్ని. వెరైటీ చాలా వెరైటీ అండి, భలే అందంగా ఉంటుంది. అక్కడ పువ్వు ఉంది, ఎక్కడ ఉంది ఒక కడ పువ్వు. ఇప్పుడు అంటే స్టార్టింగ్లో ఉన్నట్ట లేదండి, వచ్చి అయిపోయింది. ఇది అయిపోతే ఈ కలర్ వస్తుంది, వచ్చేటప్పుడేమో బ్లూ కలర్ వస్తుంది, పర్పుల్ కలర్. ఇది చూడండి కాటన్ నేరేడ్ అని, అది అందులో విత్తనం ఉండే సీడ్ ఉండదండి, మొత్తం నేరేడే. ఫస్ట్ టైం నాకు పూత వచ్చింది, అది ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి సప్తగిరి నర్సరీలో. అది ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి. చాలా చిన్న చెట్టు తెచ్చాను, అది పెరిగిన కొద్దీ నేను గ్రో బ్యాగ్ మార్చుకుంటూ వస్తున్నాను. ఇదేంటి మేడం డబ్బులు ఏంటి రకరకాల ఏది వాటర్ పోసి దీంట్లో? అవునండి, ఇవన్నీ నా లోటస్ అండి, చాలా ఇష్టము. ఇందులో కూడా రేర్ వెరైటీస్ ఉన్నాయి లోటస్, చాలా మంచి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి ఇందులో.
లోటస్ లోటస్ ఇవన్నీ నాకు మొగ్గలు వచ్చేది ఉండేది. అది పర్పుల్ కలర్ అది. పర్పుల్ గా దీంట్లో ఏమైనా ఫిష్ అట్లాంటివి ఏమైనా పెడతారా? లేదండి, నేనేమి వేయను, ఓన్లీ వాటరే మారుస్తాను. ఇది చూడండి, ఇందులో ఈ గ్రో బ్యాగులో అందరూ అదే అంటారు. ఈ గ్రో బ్యాగులో ఒక చెట్టు పెట్టాను, పూల మొక్క ఎంత పెద్దదో చూడండి. ఇది దీంట్లోనే 3 కరివేపాకు చెట్లు పెట్టాను చూడండి. లోపలికి వెళ్ళిపోయినాయి, ఇదిగో లోపలికి వెళ్ళిపోయాయి ఇవి. ఇది ప్రూనింగ్ చేశాను చూడండి. ఇది పెట్టి కూడా దాదాపు 1.5 year అవుతుంది. ప్రూనింగ్ చేశాను, ఎంత బాగా వచ్చిందో చూడండి. ఒక్క దాంట్లోనే 4, ఈ 3 ఒక పూల చెట్టు. మట్టి కూడా చూడండి ఎంత ఉందో, కొంచెమే ఉంది. అదేమో లక్ష్మణ ఫలం అండి, ఆ లాస్ట్ పెట్టింది లక్ష్మణ ఫలం. మిద్దె తోటల పెంపకంతో ఎన్నో లాభాలున్నాయని రమాదేవి అంటున్నారు. నగరవాసులు ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని చెబుతున్నారు. మిద్దె తోటల వల్ల ఎలాంటి లాభాలున్నాయో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ఇన్ని రకాలన్నీ ఎక్కడెక్కడ కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోవడం అండి. నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి పండ్ల మొక్కలు అంటే ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకురావడమే. చిట్టులో అంతా చాలా గ్రూపులు ఉన్నాయి కదా, అవును. వాళ్ళని సపోర్ట్ ఎట్లా ఉంటుంది మేడం? అంటే నేను ఎక్కువ శాతం అయితే నా ఓన్గానేనండి. నేను ఎక్కువ నా ఇంట్రెస్ట్తోని నా ఓన్గానే ఏవి ఎక్కువ ఫ్రూటింగ్ వస్తాయని నేను సెలెక్ట్ చేసుకొని అవి కొనుక్కుంటానండి. అడిగి ఫోన్ చేసి నేను వాళ్ళని ఈ మొక్క ఉందా అని చెప్పేస్తే ఆ మొక్కని వాళ్ళు తెచ్చి పెడితే నేను తెచ్చుకుంటాను. మునిముల్లా ప్లాంట్ అటండి, అసలు ఫస్ట్ టైము మునిముల్లా చాలా ఫ్లవర్స్ వస్తాయండి దీనికి. మంచి సెంటెడ్ అట. ఫస్ట్ టైం నేను చూస్తున్నా ఈ మొక్కను, ఎంత బాగా వచ్చిందో చూడండి. మొత్తం ఫ్లవరింగే వచ్చేసింది. చూసారండి రమాదేవి మేడం బుద్ధుని కూడా పెట్టి ఇక్కడ మంచి డెకరేషన్ గా పెట్టారు. అంటే మనం మిద్దె మీదకి రాగానే ప్రశాంతత, మంచి వాతావరణం, మంచి ప్రశాంతత ఉండాలని నేను అట్లా బుద్ధుని పెట్టుకున్నాను. నాకు ఇష్టం అండి బుద్ధుడు అంటే చాలా, అందుకనేసి నేను బుద్ధుని పెట్టి. ఇదేమో ఇది గజనిమ్మ అండి, చాలాసార్లు కోసా. అవి ఎన్నిసార్లు తీసుకున్నాను ఆ ఫ్రూట్స్. గజనిమ్మ చాలాసార్లు తీసుకున్నానండి గజనిమ్మ. ఆర్కిడ్ కూడా ఉన్నట్టు. అవునండి, ఆర్కిడ్స్ కూడా 2 రకాలు ఉన్నాయి. ఆర్కిడ్స్ కూడా చాలామంది ఫ్లవరింగ్ వస్తలేదని చెప్తున్నారు ఫోన్ చేసి. మనము ఆర్కిడ్స్ ఏం చేయాలంటే పూత అయిపోగానే దీన్ని కూడా ప్రూనింగ్ చేయాలండి. ప్రూనింగ్ చేస్తే ఇట్లా సైడ్ నుండి వస్తాయి మళ్ళీ. నార్మల్ మొక్కకి దీన్ని పెంచే విధానం వేరే ఉంటుంది అంటారు కదా. అసలు దీనికి మట్టే వాడొద్దండి, ఓన్లీ పీచే వాడాలి. కొబ్బరి దాంట్లో కొనుక్కొచ్చిన కానుండి నేను అట్లే పెట్టానండి, మార్చలేదు చూడండి. అట్లే పెట్టాను. మనం వాటర్ కొట్టాలి 3 daysకి ఒకసారి. దీనికి కూడా సేమ్ అన్ని మొక్కలకు నేను సేమ్ కొడతానండి వాటర్. ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో చూడండి. సైడ్ ఎంబడి పిలకలు వస్తాయి, మనం ఇక్కడ కట్ చేయగానే మళ్ళీ సైడ్ ఎంబడి వస్తాయి. ఇట్లా మల్లెలు పెట్టుకున్నాను. అంటే ఇక్కడ బుద్ధుని దగ్గర ఒక బృందావనం లాగా ఒక అన్ని పూల మొక్కలు ఉండాలని నేను అన్ని ఇటు సైడ్ మొత్తం పూల మొక్కలు పెట్టుకున్నానండి. అంటే అందంగా కనబడతాయి, ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి నేను పూల మొక్కలు పెట్టుకున్నాను. ఇది చూడండి, దీనికి ఏమో బాగా బటర్ఫ్లైస్ బాగా వస్తాయండి దీనికి, ఈ ఫ్లవర్కు. ఇది చూడండి, మంచి స్మెల్. ఇది దీంతోనే పర్ఫ్యూమ్ తయారవుతుంది అటండి. దీంతో మంచి స్మెల్. దీనికి బాగా బటర్ఫ్లైలు కూడా బాగా వస్తాయి. హనీ బీస్ కానీ బటర్ఫ్లైస్ కానీ చాలా బాగా వస్తాయండి. దీనికి కూడా అంతే అండి, బటర్ఫ్లై చాలా అట్రాక్ట్ అవుతాయి. ఇది రియో గ్రాండ్ చెర్రీ. ఇది చిన్న మొక్క పెట్టండి, చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఇంకా ఫ్రూటింగ్ రాలేదు, చాలా చిన్న మొక్క ఒకటే పెట్టాను, ఇంత గుబురుగా వచ్చేసింది. అదేమో వైట్ నేరేడు. ఇదేమో అది తోతాపరి మ్యాంగో అంటారు కదండి, అది న్యూస్లో కూడా చూపించారు. గుత్తులు బాగా, ఒక్కొక్కటి half kg వచ్చింది ఇది తోతపరి. ఇదేమో సెడర్ బే చెర్రీ అంటారండి. దీనికి ఫ్రూట్ చూడండి ఎంత పెద్దగా ఉందో, రాలిపోయినాయి. అది రెడ్గా ఉంది, ఇగో ఇట్లా ఉంటుంది సెడర్ బే చెర్రీ. మంచి టేస్ట్ ఉంటుందండి ఇది. ఇది ఒక రకమైన ఫ్లవర్ చెట్టు అండి. ఇది ఆకులు ఉంటే పువ్వులు ఉండేట, పువ్వులు ఉంటే ఆకులు ఉండవు. ఒక పెద్ద గులాబీ సైజ్ అంత వస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు ఎవరి దగ్గర లేదు ఈ ప్లాంట్ కూడా, చాలా బాగుంటుందండి అది కూడా. ఇదంతే. ఇది గ్రూమీ చామా అని, ఇది కూడా ఫ్లవరింగ్ వస్తుందండి. దీని పేరు గ్రూమీ చామా అంటారు. ఇది కూడా ఎప్పుడు విని ఉండరు, గ్రూమీ చామా. ఈ ఫ్లవరింగ్ కూడా వస్తుంది దీనికి, ఇది ఇక్కడ ఫ్లవరింగ్ కూడా వస్తుంది. వీటన్నీ మొత్తం దానిమ్మ, బత్తాయి. ఇది బ్లాక్బెర్రీ జామ్ ఫ్రూట్ అండి. దీన్ని చూపించాను. ఇది సేమ్ కాయ మనం తీయగానే సేమ్ చాక్లెట్ లాగా వస్తుందండి, మంచి స్మెల్, మంచి రుచి. ఇది బ్లాక్బెర్రీ జామ్ ఫ్రూట్ అంటారు. ఇది చూడండి, ఇది సాంతోల్ ఫ్రూట్ ప్లాంట్ అండి. సాంతోల్ మంచి టేస్ట్ ఉంటుందట. ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో, సాంతోల్ ఫ్రూట్. ఇలాగా ఇంత ఎదిగి ఇన్ని మొక్కలు పెట్టుకున్నారు కదా, అసలు మీకు ఆ ఎఫెక్షన్ ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా సంతోషం. అసలు గార్డెన్ మీదకి వచ్చిందంటే అన్ని మర్చిపోతాం, అంత హ్యాపీగా ఉంటుంది మనకు.
ప్రతి ఒక్కళ్ళు మిద్దె తోట పెట్టుకోవాలండి. ఎందుకంటే మిద్దె తోట వల్ల మనకు లాభాలు ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ తింటాము, మన పిల్లలకు మన వరకైనా మంచి ఫుడ్ పెట్టగలిగిన వాళ్ళం అవుతాము. అందులో ఈ మొక్కల వల్ల ఏంటంటే ఈ ఎండాకాలము ఏసీలు కూలర్లు అంత అవసరం రాదండి. మనం ప్రతి 2 డేస్కి ఒకసారి వాటర్ కొడతాం కాబట్టి ఇంట్లో చల్లగా ఉంటుంది. మా ఇంట్లో రెంటుకున్న వాళ్ళు అదే అంటారు, మేడం మాకు అసలు ఫ్యాన్ కూడా వేసుకోవట్లేదు, అంత చల్లగా ఉందని చెప్తారు. దానివల్ల మనకు ఎన్ని ఉపయోగాలు చూడండి. పిల్లలకు కూడా అండి ఈ మధ్య సెల్ బాగా అట్రాక్ట్ అయ్యారు. కొన్ని మంచి చిన్న చిన్న ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టినాం అనుకోండి, పిల్లల చేత మనం వాటర్ వేయించడం కానీ ఫ్రూట్ హార్వెస్ట్ చేయించడం వల్ల పిల్లలు కూడా ఈ మొక్కలకు అలవాటు పడతారండి. కనీసం ఒక 5-6 మొక్కలన్నా పెట్టండి. పెట్టితే మనకు దానివల్ల మనం ఆ 5-6 మొక్క నుండి ఆ ఒక ఫ్రూట్ వచ్చిన కొద్దీ మనకు ఆనందంతో ఇంకొకటి పెట్టాలి, ఇంకొకటి మొత్తం మిద్దె తోట అంతా ఫుల్గా అయిపోతుంది. అప్పుడు మనకు ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుందండి. మనకు చాలా హ్యాపీ, మంచి ఫుడ్ తినగలుగుతాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతామండి. చూశారు కదా, ఇప్పుడు రమాదేవి గారి మిద్దె తోటని రకరకాల ఫ్లవర్స్, ఫ్రూట్ ప్లాంట్స్, డెకరేషన్ ప్లాంట్స్ మొత్తం అన్ని రకాలు ఉన్నాయండి. చాలా ఇది 150 గజాల్లో ఇంచుమించుగా 100 కొద్ది మొక్కలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో రమాదేవి గారు ఏమంటారంటే ఇట్లాంటి మొక్కలు కనుక మిద్దెతో ఇది సిటీల్లో కనుక పెంచుకొని మనం చేసుకుంటే వ్యాయామం ఉంటుంది, అన్నీ మనకి ఆరోగ్యం ఉంటుంది. బయటికి పోయి కూరగాయలు అట్లాంటివి ఏమైనా కొనుక్కుని చేసుకోకుండా మనకి చాలా మిద్దె తోట వల్ల చాలా ఉపయోగాలు చెప్తా ఉన్నారు. చూశారు కదా రమాదేవి మిద్దె తోట విశేషాలు. మరో చక్కని మిద్దె తోట విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.